హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. సో వెల్కమ్ టు ఆండ్రోకేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. ఈ కనెక్ట్ ప్రోగ్రామ్ నాకు తెలిసి పేషెంట్స్కి బాగా కనెక్ట్ అయ్యింది. చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అసలు ఒక సెషన్కి మేము ఇంతకుముందు ఒక సెషన్కి టాపిక్స్ ఎత్తుకోవాల్సి వచ్చేది, ఏం టాపిక్ చేయాలి ఈ వీక్ అనేది. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్స్ చూస్తుంటే వారానికి 3-4 అవర్స్ కంటిన్యూస్గా మేము వీడియో చేసినా కూడా కంటిన్యూస్గా ఆ క్వశ్చన్స్ వస్తూనే ఉంటున్నాయి. కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయి మళ్ళీ. సో వీలైనంత వరకు క్వశ్చన్ని ఒక వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మేము క్వశ్చన్స్ని వైటీ స్టూడియో అనే యాప్లో చూస్తాం. సో మీరు ఎన్నిసార్లు క్వశ్చన్ అడిగినా మాకు సీరియల్ ఆర్డర్లో వచ్చేస్తూనే ఉంటుంది. అంటే ఒక వీడియోలో అడిగితేనే చెప్తారని ఏం లేదు, మీరు ఏ వీడియోలో క్వశ్చన్ అడిగినా కూడా మాకు ఒక సీరియల్ దీంట్లో వచ్చేస్తుంది. సో మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు. సార్, టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీ అండ్ ఈడీకి ఆయుర్వేదిక్ డాక్టర్ ఆండ్రోజన్ మ్యాక్స్ ఆల్జన్ బూస్ట్ ఆయుర్వేదిక్ టాబ్లెట్లు ఇచ్చారు. ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ విత్ దీస్ మెడికేషన్స్? జనరల్గా ఆయుర్వేదిక్ మెడికేషన్స్తో సైడ్ ఎఫెక్ట్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటాయండి. నో ప్రాబ్లం, యూ కెన్ యూజ్ అండ్ సీ. బట్ ఒక నెల తర్వాత టెస్టోస్టిరాన్ టెస్ట్ చేసుకొని చూసుకోండి, ఇంప్రూవ్ అవుతుందా లేదా తెలుస్తుంది. రెండోది, ఇండియన్ ఇంప్లాంట్ కిందికి బెండ్ అవుతుంది అని విన్నాను. ఈ అమెరికన్ ఇంప్లాంట్ బెస్టా, ఇండియన్ ఇంప్లాంట్ బెస్టా? అంటే కన్సీలబిలిటీకి మెమరీ హింజ్కి ఏది బెస్ట్ అంటే, ఇండియన్ ఇంప్లాంట్లోనే కన్సీలబిలిటీ అంటే ఈజీగా కిందికి బెండ్ చేయగలుగుతాం, అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ కన్నిటికీ మధ్యలో చిన్న వైర్ లాగా ఉంటుంది. ఆ వైర్ లాగా ఉంటుంది కాబట్టి అది కొంచెం బెండ్ చేయడం కష్టం. అంటే ఒకసారి బెండ్ చేయాలి, మళ్ళీ స్ట్రైట్ చేయాలంటే మళ్ళీ ఖచ్చితంగా స్ట్రైట్ చేయాల్సిందే. ఇండియన్ ఇంప్లాంట్ అలాగా అది ఈజీగా బెండ్ అవుతుంది, ఈజీగా స్ట్రైట్ అవుతుంది. సో కంఫర్ట్కి అయితే ఇండియన్ ఇంప్లాంటే బెటర్, హార్డ్నెస్కి అయితే ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ బెటర్. తర్వాత పెరిస్కోప్ ఆర్టీరియల్ స్టిఫ్నెస్ గురించి ఒక వీడియో చేస్తాను అన్నారు సార్. ప్లీజ్ ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఆ పెరిస్కోప్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు ఇది డిజిటల్ బోర్డ్ కావాలి. డిజిటల్ బోర్డ్ ఆర్డర్ ఇచ్చాము. ఆ డిజిటల్ బోర్డ్ రాగానే దాని మీద చాలా వరకు వీడియోస్ అని నేను డిజిటల్ బోర్డ్ మీదే చేస్తాను. ఇలా కూర్చొని చేయడం కన్నా డిజిటల్ బోర్డ్ మీద ఒక్కొక్క క్వశ్చన్ చదువుతూ అప్పటికప్పుడే దాంట్లో వీడియో చూపిస్తూ చేస్తే ఈజీగా ఉంటుందని చెప్పి వెయిట్ చేస్తున్నాను. తర్వాత ఆఫ్టర్ మైక్రో సర్జికల్ వారికోసిల్ ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి? మైక్రో సర్జికల్ వారికోసిల్ తర్వాత జనరల్గా రెస్ట్ ఒక్కరోజు తీసుకుంటే చాలండి. ఆ ఒక్కరోజు కూడా సర్జరీ గురించి రెస్ట్ కాదు, మీరు అనస్థీషియా గురించి రెస్ట్ తీసుకోమంటాం. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఆపరేషన్కి అనస్థీషియా ఇస్తే అట్లీస్ట్ 24 గంటల పాటు మనం రెస్ట్ తీసుకోవాలి. దాని గురించి రెస్ట్ తప్ప ఈ మైక్రో సర్జికల్ వారికోసిల్లో పెయిన్ ఉండదు కాబట్టి మీరు ఒక్కరోజు మ్యాక్సిమం ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే చాలు. సార్, నాకు మ్యారేజ్ అయ్యి 5 సంవత్సరాలు అనిల్ కుమార్ అని దాటింది. పిల్లల కోసం ట్రై చేస్తున్నాం కానీ కావట్లేదు. వెరికోసిల్ లెఫ్ట్ సైడ్ ఉందన్నారు. సర్జరీ చేయించి 4 నెలలు అవుతుంది. సీమెన్ టెస్ట్ 4 నెలల తర్వాత ఇచ్చాము. స్పెర్మ్ కాన్సన్ట్రేషన్ 18 మిలియన్స్, స్పెర్మ్ కౌంట్ టోటల్ స్పెర్మ్ కౌంట్ 15, ప్రోగ్రెసివ్ మొటిలిటీ 18%, మార్ఫాలజీ 3%. ఇలా ఉంది. హార్మోన్స్ టెస్ట్ ఇచ్చాను. సర్జరీ తర్వాత రిజల్ట్స్ ఇలా ఉన్నాయి. ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్, టెస్టోస్టెరాన్ అన్ని హార్మోన్స్ బాగున్నాయండి. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ మీకు సీమెన్ కౌంట్ ఎంత ఉంది అనేది నాకు ముందు తెలియదండి అనిల్ గారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే స్పెర్మ్ కౌంట్ మీకు 18 మిలియన్స్ ఉంది, 18% మొటిలిటీ ఉంది. సో దాంతో మీరు ఒకవేళ న్యాచురల్గా అంటే కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఇంకా నార్మల్ అవ్వచ్చు. లేదా అంటే పెళ్ళి అయ్యి చాలా రోజులు అవుతుంది అనుకుంటే మీరు ఐయుఐకి వెళ్ళచ్చు. ఈ రెండిట్లో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మొటిలిటీ ఇంకా 18% ఉంది అంటే కొంచెం ఏదన్నా లోపల ఇన్ఫెక్షన్ ఉందా చూసుకోవాలి. కానీ ఐయుఐకి అయితే సరిపోతుంది. అంటే ఒకవేళ మీకు తొందరగా కావాలి ప్రెగ్నెన్సీ అంటే ఐయుఐ చేయించేసుకోండి. లేకపోతే కొంచెం అంటే మెడికేషన్స్ వాడితే న్యాచురల్గా అయ్యే ఛాన్స్ అయితే మీకు ఉంది. మీరు చాలామంది ఏంటంటే ఒకటే క్వశ్చన్ని ప్రతి వీడియోలో పెడుతున్నారు. ఇప్పుడు అనిల్ కుమార్ గారు మీరు 5-6 వీడియోస్లో పెడుతున్నారు. మాకేంటంటే మేము జనరల్గా ఇవి ఇండివిజువల్ వీడియోస్లో చూడం ఈ క్వశ్చన్స్ని. మాకు వైటీ స్టూడియో అని ఒక యాప్ ఉంటుంది. యాప్లో ఏంటంటే
ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్నిటికీ కలిపి క్వశ్చన్స్ ఒక ఆర్డర్లో వస్తూ ఉంటాయి. అంటే బట్ ఏమవుతుందంటే ఇప్పుడు లేటెస్ట్ ఏ క్వశ్చన్ వచ్చిందో అది ముందు ఉంటుంది, అలా కిందికి వెళ్తూ ఉంటాం. సో ఏదో ఒక్క వీడియోలో క్వశ్చన్ పోస్ట్ చేయండి, అది మాకు ఆ లిస్ట్లో వచ్చేస్తుంది. అన్ని సేమ్ క్వశ్చన్ని అన్ని వీడియోస్లో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత హుస్సేన్, నేను SCI పేషెంట్ని, టెడ్లాఫిల్ తీసుకోవచ్చా లేదా? టెడ్లాఫిల్ ఒక్కసారి మీరు తీసుకొని చూడండి, పని చేస్తుందా లేదా ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా నర్వ్ ఇంజరీ ఉందా లేదా చూసుకున్నప్పుడు కొన్నిసార్లు పని చేయకపోవచ్చు, బట్ కొంతమందికి వీక్ ఇంజరీ ఉన్నప్పుడు పని చేయొచ్చు. కానీ ఒకసారి చూస్తే కానీ దానివల్ల నష్టమైతే లేదు కదా. 5 mg ట్యాబ్లెట్ ఒక 10 రోజులు వాడి చూడండి, ఇంప్రూవ్ అవుతుంది అనుకోండి కంటిన్యూ చేద్దాం. ఒకవేళ ఇంప్రూవ్ కావట్లేదు అనుకోండి అప్పుడు ఎవాల్యుయేషన్ చేద్దాం. నమస్తే సార్, నాకు 42 సంవత్సరాలు, కిడ్స్ లేరు, మ్యారేజ్ అయ్యి 3rd ఇయర్, యూరిన్ లీకేజ్ అవుతుంది. ఇది మీరు అంటున్నారు స్పెర్మ్ మీకు రావట్లేదు, ముందుకు రావట్లేదు, వెనక్కి వెళ్ళిపోతుంది అంటున్నారు. అంటే వెనక్కి వెళ్ళిపోవడం అనేది జనరల్గా డయాబెటీస్లో జరుగుతుంది, లేదా ఒకవేళ ప్రాస్టేట్ దగ్గర ఏదైనా బ్లాకేజ్ ఉండి స్పెర్మ్ రావడమే 2-3 చుక్కలు వచ్చిందనుకోండి, మీలాగా స్పెర్మ్కి ట్రై చేస్తున్నా కూడా బయటికి రాదు. అంటే అది వెనక్కి వెళ్ళిపోతుందా, అసలు బయటికి రావట్లేదా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకైనా మంచిది ఒకసారి వెంటనే మీరు లోకల్ యూరాలజిస్ట్ని కలిసి ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ అంటాం, ఆ అల్ట్రాసౌండ్ చేస్తే బ్లాకేజ్ ఉందా లేదా తెలుస్తుంది. లేదు ఒకవేళ మీకు ఏదైనా అంటే డయాబెటీస్ లాంటిది ఉంటే అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే స్పెర్మ్ వెనక్కి వెళ్ళిపోతుందని. దానికి ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ స్పెర్మ్ ముందుకు రావడం మొదలు పెడుతుంది. తర్వాత సార్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ఎంత కాస్ట్ అవుతుంది? జనరల్గా అది డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లం అండి. సింపుల్ అయితే ఓన్లీ మెడికేషన్స్కి సరిపోతుంది. మెడికేషన్స్కి అయితే జనరల్లీ 2,500 3,000లోనే మనకు సరిపోవచ్చు. అట్లా 2-3 నెలలు టైం పట్టచ్చు. తర్వాత సార్, షాక్ థెరపీకి ప్రైస్ చెప్పండి, లేదా ఇంప్లాంట్ సర్జరీ ప్రైస్ చెప్పండి సార్. నా పేరు మొహమ్మద్ జమీల్, నేను హైదరాబాద్ నుంచి ఓల్డ్ సిటీ నుంచి ఉన్నాను. ఇప్పుడు షాక్ థెరపీ మీకు దేని గురించి కావాలి అంటే, షాక్ వేవ్ థెరపీ ఎన్ని షాక్స్ ఇస్తున్నాము, ఎంత ఉంది అనే దాన్ని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు 5,000 షాక్ వేవ్స్ ఇచ్చామనుకోండి 8,000 to 10,000 ఇస్తుంది. 2,000 షాక్ వేవ్స్ అనుకోండి మీకు 5,000 అయిపోతుంది, 2,000 to 2,500 అప్పుడు. సో ఎన్ని సిట్టింగ్స్ అంటే ఈచ్ సిట్టింగ్కి మీకు ఎంత లేదన్నా 5,000 to 10,000 మధ్యలో అవుతుంది. అంటే మీ డిపెండింగ్ ఆన్ యువర్ ప్రాబ్లం. ఇంప్లాంట్కి జనరల్గా అరౌండ్ 2 lakhs దాకా, అంటే ఇండియన్ ఇంప్లాంట్కి అరౌండ్ 2 lakhs దాకా ఖర్చు అవుతుంది. పినైల్ ఇంప్లాంట్ సర్జరీ ఎప్పుడు అవసరం, క్లారిటీగా చెప్పండి. ఇప్పుడు పినైల్ ఇంప్లాంట్ అనేది ఎవరికైతే ట్యాబ్లెట్లు పని చేయట్లేదో, అంటే వెరీ హై డోస్ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు కేవలం సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి తప్ప ట్యాబ్లెట్ల వల్ల పని జరగట్లేదు, లేదా షాక్ వేవ్ థెరపీ తీసుకున్న తర్వాత కూడా కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రాలేదు, లేదా అతి లో డోస్ అంటే టెడ్లాఫిల్ 2.5 mg 5 mg లాంటి డోసెస్ తీసుకున్నా కూడా కొంతమందికి ఆ ట్యాబ్లెట్స్ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనుకోండి, అలాంటి వాళ్లకు ఇంప్లాంట్ అవసరం. లేదు పెళ్ళయి బాగా భయంగా ఉంది చేయలేకపోతున్నారు అన్నప్పుడైనా ఇంప్లాంట్ అవసరం. కొంతమందికి సివియర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటుంది, అంటే ఏ మందులు ఏం చేసినా కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వితిన్ సెకండ్స్లోనే అయిపోతుంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇంప్లాంట్ సర్జరీ చేయొచ్చు. సో మందులు పని చేయకుండా, లేదా మందులు పనిచేసే వాళ్ళకి నాకు మందుల మీద డిపెండ్ అవ్వాల్సిన నాకు అవ్వాలని లేదు, నాకు ఏదో ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనేవాళ్ళు పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేసుకోవాలి. ఓకే వ్యూవర్స్, ఈరోజు మనం ఇప్పుడు దాకా కొన్ని క్వశ్చన్స్కి మనము సొల్యూషన్స్ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో అంటే మరికొద్ది క్వశ్చన్స్కి, అంటే ఆ సీరియల్ వైజ్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి ఆన్సర్ చేస్తూ వెళ్తాము. ఒక్కొక్క వీడియోలో అట్లీస్ట్ మేము 15-20 క్వశ్చన్స్ అన్న కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. కొన్నిసార్లు ఇంకా ఎక్కువ క్వశ్చన్సే ట్రై చేస్తున్నాము. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.